పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా, ఎన్డీటీవీ, అలాగే సిఎన్బీసీ టీవీ 18, బిజినెస్ టుడేకు పత్రికలకు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రపంచంలోని కుబేరులతో ఫోటోలు తీయించుకొని ప్రచారం చేయించుకోవడమే గాని దావోస్ పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు చెప్పగలరా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా 4 సార్లు చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తే ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది. మొత్తం దావోస్ పర్యటనకు 55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా 1 కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్ పర్యటనలో పాల్గొన్న అధికారులే అన్నారు. 2014 నుంచి 2019 మధ్య 4 సార్లు చంద్రబాబు, ఒకసారి లోకేష్ దావోస్ పర్యటించారు. భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా అనుకూల మీడియాతో పబ్లిసిటీ చేయించుకున్నారు. కానీ ఇందులో ఏది వాస్తవ రూపంలోకి రాలేదు. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశం, విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన. రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం. 2016లో మేయర్ బర్గర్, ఫిస్లోమ్ సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు. 2000 కోట్లతో గెర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు. ఇండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే వెల్స్పన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి. 2017లో ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు. విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు. విశాఖ ఫార్మా సిటీలో నోవార్టిస్ R&D కేంద్రం ఏర్పాటు. 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హిటాచీ పెట్టుబడులు. 2019లో JSW 3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం. డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి. ఇలా 2014 నుంచి 2019 మధ్య దావోస్ పర్యటనలో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు హయాంలో తీసుకురాలేకపోయారు. అందుకే ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా చంద్రబాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా తాజాగా సత్యనాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారే గాని మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం 11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో 1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహేంద్ర సీఈఓ సిపి గుర్నానీతో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్లు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు. అలాగే 60,000 కోట్లతో అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్ కో 37,000 కోట్లతో, అరబిందో 28,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్ లో ఒప్పందం కుదుర్చుకొని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్ళు, తెలుగు వంటల గురించి చర్చించారని, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండకాయ వేపుణ్ణి పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.